వేస్తారు పొక్కలు వేస్తాను నేను బాగుందా ప్రాంక్ వీడియో? యూట్యూబ్ పర్సనల్ కానీ అమ్మాయి జోలికి పోతలేనా నిజంగా. ఎవరు మీరు ఎవరు? మాదా అన్న జనగాం దగ్గర అన్న. జనగాం దగ్గర నిజానికి పిల్ల నెంబర్ ఇచ్చేసి అనుకున్నాను. ఇలా నెంబర్ ఇచ్చింది అనుకున్నావా? ఏం పని ఏం తిరగ చేసిన వాళ్ళ అయ్యా ఒకసారి ఏమో వెళ్ళి అంటే అన్నది పెడతా నెంబర్ అన్నది. హాయ్ బ్రో, అందరికి తెలుసు కదా మన యూట్యూబ్ ఛానల్ కొత్త ఫేమస్ స్టార్ట్ చేసాం ఇప్పుడే. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ బ్రో. హాయ్. ఇవాళ వీళ్ళ ఫ్రెండ్ మీద ప్రాంక్ చేద్దాం అంటున్నాడు. ఓకే, కాల్ చేస్తున్నాను. చూద్దాం ఏమంటాడు. ఏం పేరు బ్రో అతని పేరు? మహేష్. మహేష్. అందాల చిన్ని చినుకులనే విడుగే రానుంది అని తెలియక. హలో, ఎవరు? మహేష్ బ్రో మీ పేరు? అవును. ఎక్కడ ఉన్నారు బ్రో మీరు? హైదరాబాద్ ఉన్నాను. అదే హైదరాబాద్ లో ఎక్కడ? మేడ్పల్లి. మేడిపల్లి. మన మేడిపల్లి పోలీస్ స్టేషన్ తెలుసా మీకు? తెలుసా? అదే మొన్న ఒక అమ్మాయిదేమో స్టంట్ అయిందంట. అమ్మాయిదా? ఎవరిదన్నా? మీది హాస్టల్ ఉంటదంట కదా అమ్మాయి? మా హాస్టలా? హాస్టల్లో ఒక అమ్మాయిని చిటాయించారంట కదా? హాస్టల్ అమ్మాయినా? అవును. తెలియదా నాకు? అదే మొన్న మీ అక్కతో కూడా మాట్లాడిపించినవంట. కాదన్నా. ఏదో అమ్మాయి కొంచెం అంటే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇట్లా మీ నెంబర్ ఇచ్చింది, అమ్మాయి కేసు పెట్టాలా ఒకసారి మాట్లాడతా అని చెప్పాను. మళ్ళా మీరు ఒకసారి వస్తారా మళ్ళీ మాట్లాడదాం, లేదంటే బయట మాట్లాడదామా? నేను ఎవరికి ఏం ఫోన్ చేయలేదన్నా. ఏమో అమ్మాయి ఏడ్చుకుంటా మళ్ళా కాల్ చేసింది. కాల్ చేసి ఇట్లా ఇట్లా ఒక అబ్బాయి నన్ను ఏడిపిస్తున్నాడు, అతని నెంబర్ ఇది, మీ నెంబర్ మాకెట్లా తెలుస్తుంది చెప్పండి. అట్లానే కాల్ చేస్తున్నాను నేను. మళ్ళా కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ మాది. ఎందుకు మళ్ళీ మీరు సెకండ్ ఇయర్ కదా? మీరు సెకండ్ ఇయర్ అయిపోయింది. కాలేజ్ పేరు ఏం పేరు? ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? ఈ అబ్బాయి హాస్టలేనా? మీరు హాస్టలే కదా? అదే ఎందుకు ఆడికి వచ్చి గలీజ్ చేయడం ఎందుకు? ఎందుకంటే చిన్న చిన్న లొల్లిలు పెద్దగా కావద్దని. అట్లా అని నార్మల్ గా మనమే మాట్లాడుకొని అమ్మాయి దగ్గరికి ఎప్పుడు పోకుండా ఉంటే సెట్ చేసుకుందామని. ఇంకొకసారి ఆ అమ్మాయి ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది అనుకో మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. ఓకేనా? ఓకే, అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పు. అమ్మాయి ఎందుకు అమ్మాయి ఇంకలు ఎందుకు పడుతున్నావు? అన్న నేను అమ్మాయి జోలికి పోతలేనన్న నిజంగానా? కావాలంటే చూడు ఒకసారి. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? మీరు చెప్పే అమ్మాయి పేరు చెప్పండి అన్న ఒకసారి. మీరు మొన్ననే అయ్యింది కదా బ్రో స్టంట్. కాదన్న ఒకసారి అమ్మాయి పేరు చెప్పండి. నువ్వు అమ్మాయి పేరు ఏం పేరు? శ్వేతనే సంథింగ్ ఏమంటారు. శ్వేతనేమో అనుకుంటా కదా? కాదన్నా. మళ్ళీ ఒకసారి మేడిపల్లి పిఎస్ గారికి వస్తారా మళ్ళీ మాట్లాడదాం? కాదన్నా చెప్పండి ఒకసారి పేరు ఎవరు? మీ డీటెయిల్స్ ఇంత చెప్పినాక నేను అమ్మాయిని బయట వెళ్ళిపోద్దానే కదా నేను నీతో మాట్లాడేది. అమ్మాయి నర్సింగే కదా చేసేది? నీ పిల్లలు మొన్న చిరాయించిన అమ్మాయి నర్సింగే కదా చేసేది? ఏం చిరాయించిన చెప్పన్నా. నవ్వుతున్నావు ఏంది బ్రో? అంటే ఏమన్నా నీ దగ్గర నేను మజాక్ ఆడుతున్నా నా బ్రో? చెప్పండి. పిఎస్కి వస్తా అంటే మీ హాస్టల్ కూడా మాకు తెలుసు. రమ్మంటే 5 నిమిషాలు, హాస్టల్ కాడికి వచ్చి మళ్ళీ గలీజ్ చేయమంటే ఇప్పుడు చేసేస్తాం. మళ్ళా కౌన్సిలింగ్ చేయమంటే నేను అన్నీ ఇచ్చేస్తాం. మళ్ళా మళ్ళీ ఎందుకు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు? నేను అడిగిన దానికి నువ్వు చెప్తే అయిపోతుంది కదా. సరే మళ్ళీ మా సార్తో మాట్లాడతారా? మళ్ళీ ఇస్తాను. డైరెక్ట్ రమ్మంటాడు, మళ్ళీ కౌన్సిలింగ్ కి రమ్మంటాడు. కోర్ట్ అని ఇదని పిఎస్ అని అమ్మాయిని పిలిపిస్తారు, ఇవన్నీ అవుతాయి. మళ్ళా చెప్పాను నువ్వు చెప్పాను. ఎందుకు ఆ అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నావు నువ్వు? అమ్మాయిని ఎవరు ఏమంటారు? నేను అమ్మాయి జోలికి పోతలేనన్న నిజంగా. ఏ ఊరు మీది? ఏ ఊరు? మాదా అన్న జనగాం దగ్గర. అన్న జనగాం దగ్గర. ఎంతమంది మీ ఫ్యామిలీ మొత్తం? ఎంతమంది? 4 ఉంటామన్నా. మళ్ళీ నువ్వు చదువుకోనికి ఇక్కడికి వచ్చి గివేం పనులు చేస్తున్నావు బ్రో? నాకు అర్థమైతే లేదు. ఆ అమ్మాయి ఇట్లా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ కేసు పెడితే నీ బతికేమైపోతుంది? తెలుసు కదా అమ్మాయిల మీద ఎట్లుంటది, కేసు పెడితే ఎట్లుంటది బాయ్స్ అనేది. మళ్ళీ ఒకసారి రా, మళ్ళీ పిఎస్ కదా మాట్లాడదాం. ఏం వద్దులే అన్న, అమ్మాయి జోలికి కూడా పోతలేనన్న. అమ్మాయి జోలికి పోకపోతే మళ్ళీ కేసు ఎందుకు పెడతావు మా మీద? నీ మీద ఎందుకు కేసు పెడుతుంది? నువ్వేమన్నావు ఇంతకు? వాళ్ళ బ్రదరు నాకు తెలిసిన వాళ్ళ
పక్క వాళ్ళ ఫ్రెండ్ నుంచి మాకు తెలుసు, ఇట్లా ఫోన్ చేసి ఇట్లా వాడు ఏడిపిస్తున్నాడు, వాడి నెంబరు ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వు అని నెంబర్ ఇచ్చిండు. మీ అక్కతో కూడా మాట్లాడిపించినావు అంట, తిట్టిపించినావు అంట. ఇదేనా ఒక అమ్మాయిని అట్లా ఒక అమ్మాయి నుంచి అట్లా వేయడం తప్పు కదా? మళ్ళీ తప్పు అయినప్పుడు ఎట్లా మళ్ళా? సారీ చెప్పేసిన అన్న, నేను జోలికి రానని చెప్పేసిన అన్న. తప్పు సారీ చెప్తే అంతా అయిపోతుందా బ్రో? చెప్పినా నేను నీ జోలికి రానని అంతా చెప్పేసిన అన్న నేను. మళ్ళీ లాస్ట్ కి ఏం చేద్దామంటావు చెప్పండి? ఇప్పుడు నేనేం చేస్తానా? నేనేం చేస్తలేనన్నా. మళ్ళీ ఇంకోసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు మళ్ళా. సరే అన్న, వస్తే నువ్వే ఇక. మరి ఇప్పుడు నేను అమ్మాయికి ఏమని చెప్పాలి మళ్ళీ? కాంప్రమైజ్ అని చెప్పాలా, లేకపోతే ఇంకోసారి రాడు అని చెప్పాలా, లేకపోతే మీ ఇష్టము వాళ్ళ అన్న చెప్తే మళ్ళీ ఇప్పుడు నీ మీద కేసు అవుతుంది, పైసలు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ బాధలు అవుతాయి మళ్ళా. అమ్మాయి జోలికి అయితే రానని చెప్పేసి అన్న నేను. అసలు నాకు సంబంధమే లేదన్న. అవునా? వస్తావా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ మేడిపల్లి కాడికి? అన్న మేడిపల్లి పిఎస్కి ఏమొద్దు కానీ పక్కన టీ స్టాల్ ఉంటది, ఆడికి రా. ఒక్కనే ఉన్నదా మాట్లాడదాం, ఏమనందా? హలో అన్న, వస్తే మాట్లాడదాం మన ఇద్దరమే. నేను సరి చెప్పుకుంటా, నేను అమ్మాయికి ఇంకోసారి ఏం రాడు, మన పోరోడే అది అని చెప్పి సంభాయిస్తా. లేదు ఇక నేను అట్లా నువ్వేమన్నా చేసుకో, నేను ఇక అమ్మాయితో నేను ఇప్పుడు మళ్ళీ నేను కలవను, మాట్లాడాను, ఇక నేను ఇంకోసారి పోనంటే మళ్ళీ వేరే సీన్ అవుతుంది. మళ్ళా మా డీజీపీ సార్కి ఇచ్చేస్తా ఫోన్, క్రైమ్ డిపార్ట్మెంట్ అయినది. ఎట్లా అంటే మళ్ళీ స్టార్ట్ అవుతావా, వస్తున్నావా? ఇప్పుడు వచ్చి మాట్లాడితే కాంప్రమైజ్ అయిపోతుంది అన్న. నేను ఒక్కనే ఉన్నా, నువ్వు ఒక్కని వేరా, కాంప్రమైజ్ చేసేద్దాం. హలో అన్న, వస్తున్నావా? ఇప్పుడు వచ్చేదేమైంది కానీ ఫోన్లోనే అయిపోతుంది కదా అన్న చెప్తే. ఇంకొకసారి నీ ముఖం కూడా నాకు కనిపించాలంటే తెలియాలి కదా. అమ్మాయి నేర్పించడం అంటే నీ ఫేస్ కూడా ఉంది, ఒకసారి ఇద్దరం మాట్లాడుకుంటే బెటర్ కదా. అట్లని నేను ఒక్కడి నుండే మాట్లాడుతున్నాను నీ దగ్గర బయటికి వచ్చి, ఎందుకంటే నువ్వు ఇంకా స్టూడెంటే. అట్లానే నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా పక్కకు ఫోన్ తీసుకొని. వస్తా అంటే నీకోసం 10 నిమిషాలు వెయిట్ చేస్తా. ఫోన్లోనే కాంప్రమైజ్ అయిపోదాం అన్న. సరే మా డీజీపీ సార్ తీసుకున్న ఫోన్, మా డీజీపీ సార్ ఫోన్ చేస్తాడు, ఎత్తండి. ఓకేనా? మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మాత్రం డైరెక్ట్ హాస్టల్ కాడికి వచ్చేసాం. ఓకేనా? మీకు రా అంటే సరే, ఓకేలే. డీజీపీ సార్ ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తండి. బ్రో హలో హలో, ఇక్కడ ఉన్నట్టున్నాను. మీ ఇల్లు ఇన్నే కదా? వైట్ బిల్డింగ్ ఇది. ఇక్కడ ఒక వినాయక ఒకసారి ఇక్కడికి రా నువ్వు. ఇట్లా ఇక్కడ చిన్నది ఒక పార్క్ ఉంటుంది చూడు, రాగోనే రాగులో. ఏం పేరు నీ పేరు? కాల్ వస్తే అయ్యా నిజంగా పిల్ల నెంబర్ ఇచ్చేసింది అనుకున్నాను నేను. పిల్ల నెంబర్ ఇచ్చింది అనుకున్నావా? ఏం పై ఏం తీటపు చేసాం అలా? అయ్యా ఒకసారి ఏమో లొల్లి అంటే అమ్మాయి అన్నది పిఎస్ఐ పెడతా నెంబర్ అన్నది. నిజంగా అనుకున్నా నేను, అనుకున్నా నిజంగా పిఎస్ఐ పెడతా అన్నది. ఇప్పుడు ఆ పిల్లతోనే మాట్లాడుతున్నాను, పిఎస్ఐ నీకు ఇచ్చినాను నేను. అవునా? ఏం పేరా పిల్ల పేరు? లైట్ పేరు ఏం చెప్పట్లే కానీ అదే పేరు చెప్తలేదు మీరు. నెంబర్ అని ఏమనుకున్నావు? పిఎస్ అన్న అది క్రైమ్ డిపార్ట్మెంట్ అది అన్నమాట. అది నాకు ఫస్ట్ ఎవరు మీరు ఎందుకు ఫోన్ చేసిరా పిల్ల అనగానే ఆ పిల్ల నెంబర్ ఇచ్చేసి అయిపోయింది అనుకున్నా నేను. నిజమానా అతను వేస్తాడు, పొక్కలు వేస్తా అనుకున్నా నేను. నిజమానా
బాగుందా ప్రాంక్ వీడియో? మస్తు యూట్యూబ్ యూట్యూబ్ పర్సనల్ లే కానీ ఏదో మొత్తం చెప్పించింది ఈయననే. నీకు కూడా ఏమైనా దుష్మన్ ఉంటే నెక్స్ట్